4 గంటలకు అలారం పెట్టుకుంటే 3:55కే నిద్ర లేపేశాడు ఆ భగవంతుడు. ఇంక లేచైతే ఫ్రెష్ అప్ అయ్యి వజూ చేసుకొని అయితే కిచెన్లోకెళ్ళా సెహరీ కోసము ఎగ్ బుర్జీ చేసుకుందామని అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశానమాట. అండ్ పొయ్యి మీద ఎగ్ బుర్జీ కోసం ఆనియన్స్ పెట్టేసి ఒక పక్క అండ్ రెండో పక్క అయితే చపాతీ అయితే చేసుకుంటూ ఉన్నా. ఆ తర్వాత అయితే తహజుద్ నమాజ్ అయితే చదువుకొని డే మొత్తం బాడీ హైడ్రేషన్ కోసం కొంత దోసకాయ అయితే కోసుకుంటూ ఉన్నా. ఇంకా ఫైనల్గా అయితే మన సెహరీ ఇదే అన్నమాట. అండ్ సెహరీ కంప్లీట్ చేసుకొని ఫజర్ నమాజ్ కోసం అయితే మస్జిద్కి వెళ్ళి ఫజర్ నమాజ్ చదువుకొని అయితే ఇంకా తిరిగి ఇంటికి వచ్చి కాసేపు అయితే పడుకున్నా. మార్నింగ్ 9:30, 10కి అయితే అలా లేచా. ఇంకా లేచి అయితే ఆల్కలైన్ వాటర్ అయితే ప్రిపేర్ చేసుకొని ఇఫ్తార్ కోసం పెట్టేసి, ఎంతో స్పెషల్ అయిన రంజాన్కి మన ఇంటిని డెకరేట్ చేసుకోకపోతే ఎట్లా, సో ఆ ఎల్ఈడీ లైట్స్తో ఇంటిని డెకరేట్ చేద్దామని అయితే స్టార్ట్ చేశా. ఇంకా ఈవినింగ్ వరకు లైట్లు అన్నీ పెట్టేశాను అనమాట. అండ్ ఎగ్స్ ఖర్జూరాలు అయిపోయింటే ఇంకా షాప్కి వెళ్ళి తెచ్చుకున్నా. ఇంకా కొద్ది కనెక్షన్లు ఇవ్వాలి ఎల్ఈడీ లైట్స్కి, అండ్ రేపు అయితే ఇచ్చుకుందాం అవన్నీ. అండ్ ఇఫ్తార్ అయితే ఇంట్లోనే చేసుకుంటా ఉన్నా, ఎందుకంటే మస్జిద్కి వెళ్తే జంక్ ఫుడ్ ఎక్కువ తినేస్తానని. ఇఫ్తార్ చేసుకొని పిల్లర్కి మన రొటీన్ పని కోసం అయితే వెళ్ళిపోయా. అది చూసుకొని అయితే ఇషా నమాజ్ అండ్ తరావీ నమాజ్ కోసం అయితే పిల్లర్లోనే మస్జిద్కి వెళ్ళిపోయాను అనమాట. అవన్నీ చదువుకొని అయితే ఇంకా తిరిగి అయితే ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాను. ఆ తర్వాత ఇంటికి వచ్చేసి నా డిన్నర్ కంప్లీట్ చేసుకుని అయితే పడుకునేసాను. మీ రంజాన్ మొదటి రోజా ఎలా గడిచిందో కుదిరితే కామెంట్లో తెలియచేయండి, చూద్దాం.